పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఆ వైద్య వృత్తికే కళంకం తెచ్చిన సృష్టి ఫర్టిలిటీ అధినేత డాక్టర్ నమ్రత లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈడీ అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పిల్లల అక్రమ దందా కోసం ఏకంగా గిరిజన జంటల్ని నియమించుకున్నట్టు వెల్లడైంది. సరోగసీ చేశామని చెప్పి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు ఈడీ దర్యాప్తులో బయటపడింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లీలలు అన్నీ ఇన్ని కావు. తవ్వే కొద్దీ బయటపడుతున్న అక్రమాలు, ఈడీ దర్యాప్తులో వెలుగు చూస్తున్న సంచలన నిజాలు. సృష్టి సరోగసి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరమయ్యింది. డాక్టర్ నమ్రత అక్రమాలతో పాటుగా నమ్రతకు సహకరించిన వారి ఆర్థిక మూలాలను వెలికితీస్తున్నారు ఈడీ అధికారులు. సరోగసి చెయ్యకపోయినా చేసినట్లు చూపెట్టి దంపతుల నుంచి వందల కోట్ల రూపాయలు కొట్టేసినట్లు ఈడీ విచారణలో బయటపడింది. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఉన్న దంపతులను ట్రాప్ చేసి వారి పిల్లల్ని తీసుకుని వచ్చి సరోగసి చేశామని చెప్పి డబ్బున్న దంపతులకు ఇచ్చేసి కోట్ల రూపాయలు కొట్టేశారు. డాక్టర్ నమ్రత పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి 40 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. సరోగసి పేరుతో పిల్లలను కనేందుకు పలువురు జంటలను ఉపయోగించినట్లు గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దంపతులను లక్ష్యంగా చేసుకుని నమ్రత టీం ట్రాప్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా గిరిజన దంపతులను మోసం చేసి సుమారు 5 లక్షల రూపాయలు చెల్లించి వారి ద్వారా పిల్లలను పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆర్థికంగా చితికిపోయిన దంపతులను ట్రాప్ చేసి వాళ్లకు పుట్టిన పిల్లల్ని సరోగసి చేయించామని చెప్పి తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు అమ్మేశారు. పిల్లలు కావాలి అనుకునే వారికి తన క్లినిక్ ను సూచించిన వైద్యులకు కూడా భారీగా డబ్బులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. దేశవ్యాప్తంగా సరోగసి కోసం ప్రత్యేకంగా రెఫరల్ డాక్టర్లను కూడా నమ్రత పెట్టుకుంది. ఈ డాక్టర్లకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఇచ్చింది. గత 10 ఏళ్లలో 2 రాష్ట్రాలకు చెందిన పలువురు వైద్యులకు కమిషన్ల రూపంలో 20 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు బ్యాంకు ఖాతాలు, ఇతర ఆధారాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో 40 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సరోగసి వ్యాపారం పేరిట మొత్తం 400 కోట్ల రూపాయల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో మరిన్ని కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.